పేదల పాలిట పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి జిల్లాకి పేరు పెట్టాలని గతంలో నాదెళ్ల మనోహర్ గారు మచిలీపట్నం ఆవిర్భావ సభలో మేము ఆయనకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ మహానుభావుడు పేరు తప్పకుండా మన ప్రభుత్వం వచ్చాక పెడతామని నాదెళ్ల మనోహర్ గారు హామీ ఇచ్చారు. మరి ఈ రోజున అర్జీలు తీసుకున్నారని తెలిసి 2 రాష్ట్రాల రాధారంగం మిత్రుల అధ్యక్షుడిని బుల్లెట్ ధర్మ నా పేరు. మరి ఈ రోజున మా అదృష్టం కొద్దీ మా అందరికీ చిరకాల మిత్రులు, మరి జనసేన పార్టీ రాష్ట్ర చేనేత సంఘ చైర్మన్ రాష్ట్ర జనసేన పార్టీకి, అలాగే మంగళగిరి పార్టీ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మాకు అత్యంత సోదర సమానులు. మరి వారి ఆధ్వర్యంలో మేము ఈ యొక్క మెమోరాండం ఇవ్వటం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఎన్టీఆర్ జిల్లా పెట్టి వైసీపీ గత ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి కోట్లాది మంది రంగా గారి అభిమానులు నిరుత్సాహపడ్డారు. ఆ ఒక్క కసి అంతా కూడా చూపించి మొన్న పవన్ కళ్యాణ్ గారి పట్టం కట్టడం జరిగింది. మరి రాధారంగం మిత్రుల అధ్యక్షుడు నేను 60 నియోజకవర్గాల కమిటీలేసి కుల మతాలకు అతీతంగా అందరినీ కమిటీలేసి నేను పవన్ కళ్యాణ్ గారి మద్దతు తెలియజేయడమే కాక పిఠాపురంలో కూడా నేను 8 రోజులు ప్రచారం చేశాను. కాకినాడలో కూడా తంగేల ఉదయ్ శ్రీనివాస్ గారికి కూడా నేను ప్రచారం చేయడం జరిగింది. అందులో భాగంగా మరి అదే టైంలో చిల్లపల్లి శ్రీనివాసరావు గారు కూడా పిఠాపురంలో ఉంటాం, నేను ప్రచారం చేయడం వారికి కూడా తెలుసు. కాబట్టి మేము పవన్ కళ్యాణ్ గారి ముక్తకంఠంలో ఒకటే కోరుకుంటున్నాం, అయ్యా మా ఆరాధ్య దైవం మా దేవుడైన అంతేనా, అలాగే మరి పవన్ కళ్యాణ్ గారే కాకుండా మరి రాష్ట్ర పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారితో మరి రంగా గారి విగ్రహానికి దండేయించి చరిత్ర సృష్టించాను నేను. ఎందుకంటే మా బందరు పెదపాలేరైన పేరు నాని రంగా గారి గురించి మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఎక్కడైనా దండేశారా, ఎక్కడైనా జనసేన నాయకులు అని చెప్పి ఆయన విమర్శిస్తే నేను దాన్ని నాదెళ్ల మనోహర్ గారి దృష్టి తీసుకెళ్తే ఆయన తప్పకుండా మీరు ఏర్పాటు చేయండి అంటే మచిలీపట్నంలో నేను కట్టించిన విగ్రహానికి ఆయన నాదెళ్ల మనోహర్ దండేస్తే 50 లక్షల మంది లైక్ చేశారు. మందికి మా సోదర సమానులైన అన్నగారు నాదెళ్ల మనోహర్ గారికి కూడా నేను పిఠాపురమే కాక ఆయనకు కూడా తెనాల్లో కూడా కొలకలూరు, అత్తోట, మరి కొన్ని గ్రామాల కాపుటూళ్ళే కాకుండా అన్ని గ్రామాలు కొంచెం 2 రోజులు 3 రోజులు ఆయనకు కూడా పర్యటన చేసి ఆయన గెలుపు కూడా నా ముందు శాయచేతిలో కృషి చేయడమే కాక వీళ్ళిద్దరికే నేను ఎక్కువగా కృషి చేశాను. అన్ని నియోజకవర్గాల్లో వేసిన నా కమిటీ సభ్యులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది, ఆయన ఏది నిర్ణయించినా కూడా ఆయన అభ్యర్థి కూటమి అభ్యర్థులకి ఏ కులం అనేది మేము చూడలేదు. రాధారంగ మిత్రుల అభ్యర్థులు ఆ ఒక్క అభ్యర్థులు గెలుపు కోసం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గెలిపించుకున్న అదృష్టవంతులు మేము. కాబట్టి అయ్యా ఆరాధ్య దైవం మా రంగా గారి జిల్లాకి పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా మచిలీపట్నానికి కానీ విజయవాడకు కానీ మీరు సాధ్య పరిశీలించి విజయవాడ పెడితేనే గౌరవంగా ఉంటుందని అందరం భావిస్తున్నాము. ఎందుకంటే రంగా గారి అభిమానులు కోట్లాది మంది ఉన్నారు, వాళ్ళందరికీ నిరుత్సాహం. కాబట్టి మీ ద్వారా వాళ్ళని ఆనందపరిచి ఆ మహానుభావుడి జిల్లాకి పేరు పెట్టాల్సిందిగా రాధారంగ మిత్రుల తరఫున ఈరోజు నేను జనవాణి మరి జనసేన భరోసా కేంద్రానికి వచ్చి మా సోదరులైన చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి మెమోరాండం ఇచ్చినందుకు మరి పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా మా యొక్క రంగా గారి అభిమానుల కోరిక తప్పకుండా నెరవేరుస్తారని మేము ఆశిస్తూ జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా. వద్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వద్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వద్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.